మొత్తానికి ముషరాబాద్కు సంబంధించి ఇంకా వరద పోటెత్తుతుంది. పెద్ద ఎత్తున కాలనీలు కూడా నీట మునుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ అక్కడ సిద్ధంగా ఉన్నాడు. కిరణ్, చెప్పండి, వరద ఇంకా పోటెత్తుతున్నట్టు తెలుస్తుంది, కాలనీలన్నీ నీట మునిగినట్టు తెలుస్తుంది. ఏంటి అసలు సహాయక చర్యలు జరుగుతున్నాయి అక్కడ? కింద కిరణ్, ముసరాంబాగ్ వద్ద వరద పోటెత్తుతుంది. పూర్తి స్థాయిలో హిమాయత్ సాగర్తో పాటు ఉస్మాన్ సాగర్ అన్ని గేట్ల పూర్తి స్థాయిలో ఎత్తడంతో ఇటు కాలనీలన్నీ కూడా నీట మునిగాయి. ఇటు గోల్నాకా నుంచి ముసరాంబాగ్ వచ్చేటువంటి రోడ్డు ఏదైతే ఉందో పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఉస్మాన్ సాగర్తో పాటు హిమాయత్ సాగర్ నిండుకుండని తలపిస్తున్నాయి. గత 2 రోజుల నుంచి కురిసినటువంటి భారీ వర్షానికి మూసీ నదికి వరద పూర్తి స్థాయిలో పోటెత్తినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తాయి. గత 15 ఏళ్లలో ఎప్పుడూ లేనంత విధంగా ఈసారి మూసీ నదికి వరద వచ్చి చేరుతుండడంతో ఇటు వచ్చిపోయేటువంటి రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిపివేశారు. ఏదైతే ముసరాంబాగ్ వద్ద ఉన్నటువంటి బ్రిడ్జి లో లెవెల్ వంతెన ఏదైతే ఉందో పూర్తిగా అది కొట్టుకొని పోయింది. రక్షణగా ఏర్పాటు చేసినటువంటి ఫెన్సింగ్ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. కొత్తగా నిర్మించినటువంటి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో అది ఇంకా పూర్తి స్థాయిలో పూర్తి కాకపోవడంతో కనీసం అధికారులు కూడా దాన్ని త్వరితగతిన పూర్తి చేయట్లేదు. ఏర్పాటు చేసినటువంటి ఇనుప సెంట్రింగ్ ఏదైతే ఉందో అది కూడా కొట్టుకుపోయినటువంటి దాఖలాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇటు గోల్నాకా నుంచి ముసరాంబాగ్ వెళ్ళేటువంటి మలక్పేట వెళ్ళేటువంటి రోడ్డు ఏదైతే ఉందో పూర్తిగా నీట మునగటంతో అటు కార్లు కావచ్చు, ఇండ్లు కావచ్చు, అవన్నీ కూడా నీట మునిగినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ పక్కనే ఏర్పాటు చేసినటువంటి పార్కింగ్లో ఆ ప్రైవేట్కు సంబంధించినటువంటి బస్సులు కూడా నీట మునిగిపోయాయి. పూర్తిగా అటు జేసీబీలతో పాటు అక్కడ ఉన్నటువంటి అమ్మవారి ఆలయం పూర్తిగా నీట మునిగినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తుంది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో ఎక్కడికక్కడ మలక్పేటలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు ఎంజీబీఎస్ బస్టాండ్ కూడా నీట మునిగినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఉస్మాన్ సాగర్తో పాటు హిమాయత్ సాగర్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 20,000 క్యూసెక్ల నీటిని ఇటు ఏదైతే కిందికి నీటిని దిగువకు వదులుతూ ఉన్నారు. పూర్తిగా కాలనీలన్నీ కూడా నీట మునగటంతో రాత్రిళ్ళు వాళ్ళంతా బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. కనీసం అధికారులు బియ్యం కావచ్చు, పప్పులు ఉప్పులు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. మంచినీళ్ళు తాగుదామంటే కూడా నీళ్ళన్నీ కూడా కలుషితమైపోయాయి. నీళ్లు ఇంట్లోకి రావడంతో రాత్రంతా కూడా జాగారం చేసినటువంటి సిచ్యువేషన్ ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కనిపిస్తోంది. అటు లంగరౌస్తో పాటు టోలీ చౌకి, రాజేంద్ర నగర్, నార్సింగి, ముసరాంబాగు, చాదర్ఘాటు, ఇటు ఉన్నటువంటి కింద ఎల్బీ నగర్ కొన్ని ప్రాంతాలతో పాటు దిల్సుఖ్ నగర్లో కొన్ని ప్రాంతాలు కూడా పూర్తిగా నీట మునిగాయి. ఇండ్లలోకి నీరు చేరటంతో దాదాపు మొదటి ఫ్లోర్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నీళ్లు చేరటంతో పైకి వెళ్ళి ఆర్తనాదాలు పెడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకి ఇంతసేపటికి కనిపించింది. అధికారులు కూడా కనీసం పట్టించుకున్నటువంటి దాఖలాలు అటు జిహెచ్ఎంసీ కావచ్చు, ఉన్నటువంటి హైడ్రా సిబ్బంది కావచ్చు, పోలీసులు కూడా ఇక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలు ఏమాత్రం కూడా చేపట్టకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. దాదాపు 3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా 52 కోట్లతో తలపెట్టినటువంటి ముసరాంబాగ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జి పనులు కూడా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాన్ని జెట్ స్పీడ్లో కొనసాగాయి పనులు. కానీ 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా పనులు ఏవి కూడా పూర్తి కాలేదు. కేవలం 2.5 సంవత్సరాలలోనే కొన్ని ఫ్లైఓవర్లను అటు హైదరాబాద్లో స్టీల్ బ్రిడ్జితో పాటు ఏదైతే కేబుల్ బ్రిడ్జ్లు ఉన్నాయో వాటిని త్వరితగతిన జెట్ స్పీడ్లో అధికారులను ఆదేశాలతో ముందస్తుగా చర్యల్లో భాగంగా వాటిని ఏర్పాటు చేశారు. కానీ ఒక చిన్న ఫ్లైఓవర్ను కేవలం కిలోమీటర్ లోపు ఉన్నటువంటి ఫ్లైఓవర్ను పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వానికి కనీసం ఆ అవగాహన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఎంతసేపు పైసలు సంపాదించుకునేటువంటి కోణంలోనే ఉంటుంది తప్ప ఆ పనులు పూర్తి కాకపోవడంతో ఈ రూట్లో వచ్చేటువంటి వాహన రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. పూర్తిగా బస్సులు కావచ్చు, కార్లు కావచ్చు, బైకులు కావచ్చు, అవన్నీ కూడా నీట మునిగిపోయాయి. ఇండ్లపైకి చేరి కనీసం వాళ్ళు వచ్చిపోయేటువంటి ఎవరైనా అధికారులు వస్తే సహాయం చేస్తారా అనే కోణంలో కూడా వాళ్ళు ఎదురు చూసినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ బస్సులు కూడా మునిగిపోవడంతో వాటిని తీసేటువంటి ప్రయత్నం కూడా జరగట్లేదు. అక్కడ పూర్తిగా మూసీ నది ఒకవైపు ఉంటే వరదంతా కూడా పైకి వచ్చి తన్నుకొని వస్తున్నటువంటి పరిస్థితి. కనీసం ఒక రక్షణ కూడా కొద్ది దూరం మాత్రమే ఉండటంతో వరద ఇంకా పోటెత్తుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉస్మాన్ సాగర్తో పాటు జంట జలాశయాలు ఏవైతే ఉన్నాయో వాటికి వరద పోటెత్తుంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరొక 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. మోస్తారు వర్షాలు మాత్రమే హైదరాబాద్ లోపల కురుస్తున్నాయి. కానీ సిటీ శివారు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఇప్పటికే తుఫాన్ కారణంగా కురుస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా నీట మునిగినటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు వచ్చిపోయేటువంటి ఇటు సందర్శకులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూడడానికి ఫోటోలు తీసుకుంటూ వాళ్ళు వస్తున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా కనీసం పట్టించుకోవట్లేదు. అన్న, ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? ఎట్లా ఉంది గతంలో, ఇప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? చాలా ఘోరంగా ఉంది అన్న. ఈ వర్షాకాలం వస్తే అందరు భయపడతారు. ఈ ఆడ నాలకు పక్కకు గోడ కట్టలేదు. ఆడ
ఓకే గోడ కట్టకపోవడంతో మొత్తం నీళ్ళన్నీ బయటకు వచ్చేసినాయి. అదే గోడ కడితే మొత్తం లోపలికి ఫ్లైఓవర్ 3 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాల నుంచి కనీసం ఫ్లైఓవర్ పనులు జరగట్లేదన్న. ఎట్లా ఉంది అసలు పరిస్థితి? ఇంత ఇబ్బంది పట్టించుకుంటలేరన్న, ఎవరు పట్టించుకుంటారు రేపు? అధికారం దిగిపోయింది, ఉన్నత అధికారంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుంటారు తప్ప పట్టించుకోవడం లేదు, అంతే. అమ్మా లేబేట ఓట్లప్పుడేమో తాగుతానికి తినడానికి వచ్చిండ్రు. ఇప్పుడు మాకేమన్నా ఆపద వచ్చిందంటే ఎవరు రాడు, మోరీలో దానికి కాళ్ళు పట్టుకోవాలి బల్దీ ఆఫీస్కి పోయి. ఎవరు చూస్తున్నాడు? అధికారులు ఏమంటున్నారు? కనీసం వచ్చి ఏమైనా మాట్లాడారా? ఇంత వర్క్ చేశారా? ఇందాక మేల్కున్నాం కానీ ఒక మనిషి రాలేదు, మనోళ్ళే అందరు వచ్చి చూసిపోతున్నారు. ఇక ఎవ్వరు లేరు ఇక, అందుకే అంటున్నాం చూడాలి చెయ్యాలి. బల్లాలు ఉన్నా ఎవరున్నా వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళు ఇల్లు నింపుకుంటాడు, గరీబ్ అని నాశనం అయిపోతాడు కదా సార్, అదే అంటున్నాం అలా. రైట్, ఇది వాళ్ళ ఆవేదన మనకు స్పష్టంగా కనిపిస్తోంది. పనులు పూర్తి కాకపోవడంతో, ఇళ్లలోకి నీళ్లు చేరడంతో కనీసం రాత్రిపూట నిద్ర కూడా కరువైందంటూ కూడా వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా వరద ఉధృతి కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్. మొత్తానికి చూస్తున్నాం కదా, ఏదైతే ముసరాంబాగ్ పరిసర ప్రాంతాలు మొత్తానికి నీట మునిగా, ఏదైతే పార్కింగ్ ప్లేస్లో ఉన్నటువంటి బస్సులు కావచ్చు, ద్విచక్ర వాహనాలు కావచ్చు, కార్లు కావచ్చు, మొత్తం నీట మునిగినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఎవరు సహాయక చర్యలు చేపట్టలేదు. ఎలక్షన్ టైంలో వస్తారు తప్ప ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఒక వృద్ధురాలు చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూసాం. ఇప్పుడు